హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమీనా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం ఫ్రెండ్స్. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మనం నీట్గా కడుక్కొని 2 గంటలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 గంటల తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మన దగ్గర ఉన్న కిస్మిస్, కాజు, ఇలా డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కనే తీసుకుందాము. ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరిగించుకున్న తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం పోసి అందులో బాగా ఉడికించుకోవాలి. చిక్కగా ఉడికించుకొని మనం బెల్లంతో చేసుకుందాము. ఈ బెల్లాన్ని మనం కరిగించుకుందాము, పాకం పట్టవలసిన అవసరం లేదు. ఇలా కరిగించుకున్న తర్వాత మన సగ్గుబియ్యం ఇలా ఉడికాయి. ఇందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా హాఫ్ లీటర్ పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇలా సగం ఉడికిన తర్వాత హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఇంకా కొంచెంసేపు ఉడికించుకుందాము మన సగ్గుబియ్యాన్ని. పాలు పోసి బాగా కలుపుకుందాము. ఇలా తయారైపోయింది. ఇందులోకి మనం పాకం పట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం బెల్లం పాకాన్ని వేసుకుందాము. ఇందులో ఏమన్నా ఉంటే తీయడానికే పాకము, మనమైతే డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు. అంతే, మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్